అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 18వ వార్డు స్వతంత్ర బీఎస్పీ అభ్యర్థి వెంకటేష్ తమ వెంట తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ బారాస నాయకులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం అభ్యర్థిని భద్రతా మధ్య కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకువచ్చారు. పరిస్థితిని అదుపులోకి ఉంచేందుకు అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నా పేరు వెంకటేష్, గుజ వెంకటేష్, అలియాబాద్ 18th వార్డు ఉన్నది. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన. నేను బీఆర్ఎస్ క్యాండిడేట్. ఇంతకుముందు బీఆర్ఎస్ మాజీ వార్డు మెంబర్ మిస్సెస్ మా భార్య వార్డు మెంబర్ మిక్స్. ఈసారి టికెట్ ఆశించిన మా మల్లారెడ్డి గారు మనకు టికెట్ ఇవ్వలేకపోయారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం సంప్రదింపులు జరిగినాయి టికెట్ ఇవ్వమని. వాళ్ళు కూడా అలా అంటే కొంచెం టైం లేట్ అయిందని మాకు కూడా ఇవ్వని చెప్పారు. సార్ నాకు ఏమీ తోచక నేను బీఎస్పీ నుంచి పోటీ చేసిన సార్. బీఎస్పీ వాళ్ళు నాకు సొంతంగా అనుకూలంగా నేను తొందరగా రియాక్ట్ అయ్యారు. లేదంటే మా బీఫామ్ వేయడం జరిగింది. నేను బీఎస్పీ నుంచి పోటీ పోయడం జరిగింది. ఈరోజు మా బీఎస్ పార్టీ సపోర్టు ప్లస్ నా మనుషులు, నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా బంధువులతో ఖచ్చితంగా నేను 100% గెలిచాను సార్. ఒకవేళ నా అవసరం ఏమైనా ఉంటే ఆ ప్రభుత్వానికి చైర్మన్ ఇన్కమ్ ఉంటే మా కుటుంబ సభ్యులతో నన్ను గెలిపించిన వాళ్ళతో శరత్, రమేష్, ప్రవీణ్, వెంకటేష్, మల్లెల వెంకటేష్, సత్తి, బండశ్రీను ఉన్నారు. చాలామంది ఇంకా గుండ మహేష్, రాజు, గుండరాజు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరితో చర్చించినాకనే నిర్ణయం తీసుకున్నాను. అంటే ఎవరు ఏం లేదు సార్. గొడవ ఏం లేదు. నేను బయటకు వెళ్ళాను, కారు ఎక్కువని చెప్పారు అంతే. అలాగే కారు అక్కడనే ఉంది. ఎవరు ఎప్పుడు నాకు ఆ టెన్షన్లో ఎవరో తెలియదు నాకు. అది అంటే మా వాళ్ళు అందరూ మా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నారు అక్కడ. అయితే తీసుకొని రెడీ ఉంది. అయితే నేను పవర్ వచ్చేసాను. నాకు అర్థం కాలే ఆ సిచ్యువేషన్. నాకు అర్థం కాలేదు అని చెప్పారు. మా వాళ్ళతో చర్చించాను.